ఇంత సమస్యలుంటే అదే భోగాపురానికి మండలానికి చెందిన బిగ్ బాస్ విన్నర్ మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్. ఆయన ఆయన చుట్టూ ఉన్న శ్రద్ధ ఈ మత్స్యకారు కుటుంబాలని కలవడానికి ఎందుకు ఎందుకు లేదంటారు ఆవిడికి? అది నాకు నేను నిన్ననే ఏదో సోషల్ మీడియాలో చూసానండి. ఆ ఎవరో బిగ్ బాస్ విన్నర్ అంట నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఆ ఆవిడ గెలిచారట. నాకు తెలియదు, నేను అయితే చూడను అలాంటివన్నీ. అవన్నీ అంటే నేను అనుకుంటాను మ్యానిపులేషన్ తో జరిగేవి, అవి ఏదో మీడియా దీనికోసం అని చెప్పి అనుకుంటాను. నేను అంటే నాకు ఐడియా లేదు దాని చాలా మీద. బట్ మంది ఏంటంటే చాలా మంది చూసే షో. నెల్లిమర్ల నుంచి అదే నేను నెల్లిమర్ల నుంచి ఎవరో గెలిచారట. అయితే ఈమె ప్రత్యేకించి ఆ అతనికి అభినందించడము, ఏదో సభలకు వెళ్ళడము, అతని ఇంటికి వెళ్ళటము, అతను మంచిదే. ఓకే, ఎవరైనా సరే విన్నర్ అనేసరికల్లా మనము ఎప్రిషియేట్ చెయ్యాలి. వాళ్ళ వాళ్ళ తాలూకా విజయాన్ని మనం కూడా మన నియోజకవర్గ ప్రతినిధిగా మనం కూడా ఆస్వాదించడం తప్పేట్లేదు. కానీ మీకు చాలా బరువు బాధ్యత ఉంది పక్కన. మీరు మాట ఇచ్చున్నారు. మీ మాట ఇచ్చిన దానికి మీరు ఎక్కడ మాట నిలుపుకోలేదు. మీరు అనుకున్నది అవ్వలేదు. కనీసం వెళ్ళి అమ్మా, మీరు ఎంతమంది ఆడవాళ్ళు మహిళలు ఏడుస్తున్నారు, నిండు గర్భిణి ఎంత శోకం అనిపిస్తుంది, భర్త ఎప్పుడు వస్తాడని చెప్పేసి. పిల్లలు ఎంత ఆందోళన చెందుతున్నారు, తల్లులు ఎంత ఏడుస్తున్నారు. ఈ రోజు అక్కడ బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం భారతదేశంలో అందరూ చూస్తా ఉన్నారు. భారతదేశం ఒక టార్గెటెడ్ గా ఉంది. వీరందరూ భారతీయ మత్స్యకారులు, భాష రాదు, జైల్లో నరకయాతన అనిపిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి భరోసాగా ఈ కుటుంబాలకి బాధ్యతగా అమ్మ మేము ప్రయత్నం చేస్తున్నాము, 2 నెలల్లో విడుదల చేస్తామని అనుకున్నాం, కానీ అక్కడ రోజు రోజుకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందమ్మా, అయినా సరే మా ప్రయత్నాలు మేము చేస్తాము, మీకు అండగా ఉంటామని చెప్పి చెప్పాల్సిన నాయకురాలు ఈ రోజు బిగ్ బాస్ యాక్టర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నాకు అనిపిస్తా ఉంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటము, వాళ్ళకేమో సన్మానం చేయడము, వాళ్ళకేమో విజయాత్రలోని మీటింగ్ లోని పార్టిసిపేషన్ చేయడము, ఇవి చేస్తా ఉంటే ఒక పక్క ఈ కుటుంబాలు ఎంత నరకయాతన అనిపిస్తున్నాయి.